గుజరాత్ టైటాన్స్ పై ఇటీవల అద్భుత శతకంతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వైభవ్ ను ఇప్పుడే అతిగా పొగడవద్దని, అతడు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు. ముంబై రాజస్థాన్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరుగుతుండగా కమెంటరీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ వేలానికి ముందే యూత్ టెస్ట్ లో ఆస్ట్రేలియాపై శతకం సాధించాడు. 13 ఏళ్ల వయసులో అంతర్జాతీయ జట్టుపై సెంచరీ చేయడం చిన్న విషయం కాదు. అతడిలో ప్రతిభ ఉంది, కానీ ఇంకా పూర్తిగా రాటుదేలలేదు. తన ఆటను మరింత మెరుగుపరుచుకోవాలి. ద్రవిడ్ వంటి వారి మార్గదర్శకత్వంలో అతడు మరింత అభివృద్ధి చెందుతాడని గవాస్కర్ అన్నారు. అదే సమయంలో సూర్యవంశీపై అప్పుడే ప్రశంసలు సరికాదని గవాస్కర్ హెచ్చరించారు. తొలి మ్యాచ్లో మొదటి బంతికే 6, మూడో మ్యాచ్లో సెంచరీ చూసి అనుభవజ్ఞులైన బౌలర్లు అతడిని తేలికగా అంచనా వేయరు. మొదటి బంతికే 6 కొడతాడేమో అని భావించి షార్ట్ లెంత్ బంతులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల వైభవ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. అలా జరిగితే అతడు ఒత్తిడికి లోనై అతిగా ఆలోచించే అవకాశం ఉందని కూడా గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇక ముంబైతో మ్యాచ్లో ఓపెనర్ గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయలేక మిడాన్లో ఉన్న ఫీల్డర్ కు సులభమైన క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుతిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే వైభవ్ నిష్క్రమించడం రాజస్థాన్ జట్టుకు ఆరంభంలోనే దెబ్బతీసింది. దీంతో గవాస్కర్ చెప్పిందే ఇప్పుడు జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. వైభవ్ సూర్యవంశీ నిరాశగా పెవిలియన్ వైపు నడుస్తుండగా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అతడి దగ్గరికి వచ్చాడు. యువ ఆటగాడి భుజం తట్టి ఏమీ కాదు, ఇలాంటివి జరుగుతుంటాయి, నువ్వింకా నేర్చుకుంటావంటూ ప్రోత్సహించాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కమెంటరీలో రవిశాస్త్రి కూడా రోహిత్ చూపిన క్రీడా స్ఫూర్తిని ప్రస్తావించాడు. రోహిత్ శర్మపై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక యువ ఆటగాడు విఫలమైనప్పుడు సీనియర్ ఆటగాడు అండగా నిలవడం మంచి సాంప్రదాయమని కొనియాడుతున్నారు.